హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తుంది మా ఇంటి ఎదురున్న మినీ గార్డెన్ అండి, చిన్నది. ఇక్కడ నేను కొన్ని కూరగాయ మొక్కలు, కొన్ని పూల మొక్కలు పెట్టానండి. అవి ఏం మొక్కలు పెట్టానో మీకు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి కేశవర్ధిని మొక్క అండి, గింజ ద్వారా పడి మొలిసిందనమాట. ఇది గోడలో పడి మొలిసింది, హెల్దీగానే ఉందండి. ఇది మొండి మొక్క అండి. ఈ మొక్కని ఎలాగైనా పెంచవచ్చండి. వచ్చిందంటే పోదండి, ఇది విత్తనం పడిందంటే మొలుస్తూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చామంతులండి, ఇది ఒక కలరు పెట్టానండి. ఇది వచ్చి ఎల్లో చిలకడ దుంప అండి. ఇక్కడ అసలు ఇదంతా టమాటా మొక్క ఆక్రమించేసి ఈ పాదును సరిగ్గా రానివ్వట్లేదు. ఇది కట్ చేసి వేరే చోట పెట్టాలండి. ఇది ఒక చామంతి అండి, చూసారా? ఇదనమాట ఈ చామంతి. ఇక్కడ వచ్చేసి ఇంకొక చామంతి, ఇవి బాల్సం అండి. బాల్సంలో ఇది ఒక కలరు, ఇది ఒక కలర్ అండి బాల్సం. కనిపిస్తుందా సరిగ్గా? ఇది ఎల్లో చామంతి ముద్దండి, చాలా పెద్ద పువ్వు పోయాలి. ఏంటో భూమిలో పెట్టినా సరిగ్గా పూయలేదండి. గుడ్డు పూలెల్లో పూసినాయి, డబ్బాల్లోనే బాగా హెల్దీగా చక్కగా పూసినాయండి. ఇది క్యాబేజీ అండి, క్యాబేజీ పెట్టాను, క్యాబేజీ వస్తుందండి. చూడండి. ఇక్కడ పచ్చిమిర్చి పెట్టానండి, పచ్చిమిర్చి అనమాట ఇది. ఇదిగోండి పచ్చిమిర్చి, ఇది పచ్చిమిర్చి. ఇక్కడ మీకు ఒక మొక్క గురించి చెప్పాలండి. ఇక్కడ టమాటా మొక్క గురించి చెప్పాలి. టమాటా మొక్క చూడండి, ఇది నేను పెట్టలేదండి, పడిమోల్సింది. ఇది చూసారా, గుత్తులు కాస్తుందండి కాయలు. మొత్తం ఇదే ఆక్రమించేసిందండి స్థలం అంతాను. ఇలా స్థలం అంతా ఆక్రమించేసింది. చూసారా, ఈ ఒక్క చెట్టుకి 100 కాయలు ఉన్నాయండి. చూడండి, కాయలు కనిపించటం. ఇదిగోండి, ఈ ఒక్క చెట్టుకి 100 కాయలు అండి, లెక్కేసాను. 100 కాయలు ఉన్నాయి, చూపిస్తాను అన్నది. ఇదిగోండి, చూసారా అలా కోనెల్లో ఉన్నాయో, ఎంత సైజు ఉందో చూసారా. ఇంకా ఇది కొమ్మలో వాలిపోయినాయి. ఈ కొమ్మలో చూడండి, ఎలాగ చూడండి. నేల మొత్తం ఆనిపోయిందండి. అటువైపుకి వెళ్ళి చూపిస్తాను అన్నట్టండి. ఇదిగోండి చూడండి, చూసారా? ఇచ్చులండి, విరిగిపోతున్నాయండి అసలు. చూడు, గుర్తులే ఇలాగా. చూడండి, గుర్తులు. ఇది ఒక్క చెట్టు అండి, ఈ ఒక్క చెట్టే ఎన్ని కాయలు లెక్క పెడితే 100 కాయల పైన ఉందండి ఒక్కో చెట్టు. ఈ కాయలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి హైబ్రిడ్ కనకాంబరం అండి, సౌందర్య కనకాంబరం. కొమ్మ ద్వారా నాటానండి ఇది. అందులో ఇది ఒక కలర్ అండి. ఇదండి.